గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటేనే నాయకులు భయపడి చస్తున్నారు. కష్టపడి పనిచేసి గుడివాడను గెలిపిద్దామనుకుంటే వాళ్ల భవిష్యత్తు వాళ్లకు కళ్ల ముందు కనబడుతోందట. ఇందుకు అనకాపల్లి ఉదంతాన్నే ఉదాహరణగా తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో అమర్నాథ్ అనకాపల్లి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే అమర్నాథ్ గెలవడం కోసం మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తన కుటుంబ సభ్యులందరినీ రంగంలోకి దింపి గడప గడపకు ప్రచారం చేశారు. దాడి వల్ల మాత్రమే గుడివాడకు దక్కింది. దీన్ని ఎవరూ కాదనలేరు. అంతే, గెలిచిన మరో రోజు నుంచి దాడిని రాజకీయంగా ఎలా అణిచివేయాలా అన్న విషయం మీద గుడివాడ దృష్టి పెట్టడం జరిగింది. ఈ కారణంగా దాడి నిస్సహాయ పరిస్థితిలో పడిపోయి రాజకీయంగా వెనుకబడ్డారు. దీనికి ప్రధాన కారకులు గుడివాడ మాత్రమేనని గ్రహించిన అనకాపల్లి ఓటర్లు ఎదురు తిరిగారు. దీంతో అనకాపల్లిలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని భావించి అక్కడి నుంచి పోటీ చేయనని తనకు తానే ప్రకటించుకుని అప్పటి నుంచి అవుట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో అనకాపల్లిలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని భావించి అక్కడి నుంచి పోటీ చేయనని తనకు తానే ప్రకటించుకుని అక్కడి నుంచి అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అనకాపల్లిలో దాడి పరిస్థితి తమకు వస్తుందని గాజువాక నాయకులు భయపడిపోతున్నారు. దీంతో ఎలాగో గాజువాకలో అమర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది గనుక తాము ఎంత కష్టపడినా ఉపయోగం లేదన్న ఆలోచనకు వచ్చేశారు. అనవసరంగా గుడ్డు వెనక తిరగేసి రాజకీయ బతుకును ఆమ్లెట్ చేసుకోవడం మంచిది కాదని తమకు తామే సముదాయించుకుంటున్నారు.